మెగా ఫ్యాన్స్ మోస్ట్ వెయిటెడ్, చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసి ఇవాళ మే 18 4/5కి పెద్ద ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. వాహ్, ఏం చెప్పాలి దాని గురించి అసలు. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయా. ఎందుకంటే బుచ్చిబాబు ఇంటర్వ్యూస్లో ప్రతి చోట స్టోరీస్ చెప్పేస్తున్నాడు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్నాడు, హీరో క్యారెక్టరైజేషన్ చెప్తున్నాడు, విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఈ సీన్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ చెప్తున్నాడు. బట్ ఈ ట్రైలర్ నాకైతే ఏమాత్రం అర్థం కాలేదు, ఒక పాయింట్ తప్ప. మల్టీ గేమ్స్ ఆడే ఒక సూపర్ టాలెంటెడ్ ప్లేయర్కి ఏదో కష్టం వచ్చింది. ఆ కష్టం ఏంటి, కష్టం నుంచి ఎలా బయటకు వచ్చాడు, ఆ పెద్దిగాడికి ఏం కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి ఎలా గెలిచాడు, ఎలా పోరాడి గెలిచాడు అనేది స్టోరీ అనేది అయితే క్లియర్గా అర్థమైంది. దీంట్లో మెయిన్గా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, వా 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 వేరే లెవెల్. ఫస్ట్ 15 to 20 seconds అయితే అసలు ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది కదరా ఇది అనే ఫీలింగ్ తెచ్చాడు. బట్ లాస్ట్ 20 seconds 25 secondsలో రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది. ఉండేది 1-2 షార్ట్స్ అయినా కూడా అదే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2.45 seconds దగ్గర పీక్స్. అసలు ఎక్స్ప్రెషన్ చరణ్ అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఏం అర్థం కాలేదు నాకు. ఏంట్రా ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆయన నడిచే నడక ఎక్స్ప్రెషను ఏడుపు వచ్చేస్తుంది. ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా, బుచ్చిబాబు సనా తీసిన పెద్ది అనే సినిమా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్క ఆడియన్ని ఏడిపించడం అయితే గ్యారంటీ. బాక్స్ ఆఫీస్ ఎలా కలెక్ట్ చేస్తుంది, ఏం చేస్తుంది, రూల్ చేస్తుందా చెయ్యదా అనేది థియేటర్లో చూడాలి, కానీ ఏడిపించడం అయితే గ్యారంటీ అని ఆ 4-5 షార్ట్స్ వల్ల అయితే తెలిసింది నాకు. ఇంకొకటి జాన్వీ కపూర్ పెద్దిలో కొంచెం నాటీ మాస్ లాగా చూసాం, కానీ ఇందులో ఊర్ర మాస్ డైలాగ్స్ ఉన్నాయి. అవి డైలాగ్ చెప్తుంది, వా ఆ డైలాగ్ కూడా అసలు వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్స్. పేలింది సానే గానీ బొక్కలోని కబుర్లు చెప్పకు నాకు. విజయనగరం ప్రాపర్ స్లాంగ్, ప్రాపర్ అంటే ప్రాపర్ విజయనగరం స్లాంగ్లో చెప్తుంది. అది వింటుంటే అసలు గూస్ బంప్స్ నాకు. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. అరే ఇంత లెవెల్ చేసిందా ఈవిడ, ఇంత మాస్ క్యారెక్టర్ని ఇంత అందంగా చేసిందా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. అప్పల్ సూరి క్యారెక్టర్ కానీ మన అదే జగపతి బాబు గారి క్యారెక్టర్ 1-2 షార్ట్సే ఉన్నాయి ట్రైలర్లో, బట్ చాలా ఇంపాక్టబుల్ రోల్ అయితే చేయబోతున్నాడు. ఇంకొకటి మెయిన్గా మన శివరాజ్ కుమార్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా నెగిటివ్ షైడెడ్తో నిండుంది అనేది అర్థమవుతుంది. కానీ బట్ ప్రాపర్ ఆయన క్యారెక్టర్ ఏంటి, మంచి సైడ్ ఉన్నాడా, చెడు సైడ్ ఉన్నాడా, హీరో సైడా, విలన్ సైడ్ అనేది అయితే కొంచెం కూడా క్లారిటీ లేదు. కాకపోతే మున్నా భయ్య ఆయన క్యారెక్టర్ 200కి 200% పీక్లో ఉండబోతుంది. పీక్కి పీక్, ఎందుకంటే ఆయన తెలుగు డబ్బింగ్ కూడా ఆయనే చెప్పాడు. అదైతే ఇంకా పీక్స్ అసలు వేరే లెవెల్ అనిపించింది నాకు. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ వీటన్నిటిని పక్కన పెడితే రామ్ చరణ్ కట్అవుట్, ఏం కట్అవుట్ అది అసలు. అథ్లెటిక్ రన్నర్గా, తర్వాత క్రికెటర్గా, కుస్తీ. అసలు స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడే ఆటలు మారుతున్నాయి కానీ ఆటగాడి పేరు మారట్లేదు, ఏంటి ఆయన ఏమైనా ఇక్కడ దేవుడా అని. ఈ కుర్రోళ్ళకి పెద్దగోడు గుళ్ళో దేవుడు కాదు సార్, గ్రౌండ్ లో దేవుడు. మేబీ ఈ సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈయన కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే క్రేజ్ ఉందో దేవుడు అని, మేబీ ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. నాకు ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. వీటన్నిటిలో ఇంత చెప్పి ఇంత ట్రైలర్ 3 నిమిషాల 9 సెకండ్ల ట్రైలర్ వదిలిన బుచ్చిబాబు అసలు ఏం చేయబోతున్నాడు అనేది మాత్రం అర్థం కాలేదు నాకు. లాస్ట్ ఒక 20-30 minutes ఏడిపించేస్తాను థియేటర్లో అని ముందు నుంచి చెప్తున్నాడు. బట్ ఇది ఏం జరగబోతుంది, ఏంటి, దీని మధ్య నడుస్తుంది ఇదంతా అనేది కొంచెం స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంది అని అర్థమవుతుంది. కానీ పెద్దిగాడికి వచ్చిన కష్టం ఏంటి, పెద్దిగాడికి జాన్వీ కపూర్కి రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరు లవ్లో పడడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకుంటే విలన్ టీమ్ అంటే మన రాంబుజ్జి వాళ్ళ సైడ్ నుంచి వీళ్ళకి పడక గొడవలు అవుతాయి, ఏంటి ఏం అర్థం కావట్లేదు. బట్ సినిమా కోసం మోస్ట్ వెయిటెడ్. కానీ ఒక్క చిన్న లీక్ అయితే చేశారు భయ్య. రామ్ చరణ్ గారు కాళ్ళు లేకుండా ఉంటాయని ఒక పోస్టర్ ఎప్పుడో వదిలేరు కదా, ఆ పోస్టర్కి ఈ ట్రైలర్ లాస్ట్ బిట్లో
ఆయన కుంటుకుంటూ కొంచెం నడవడం, మళ్ళీ పెద్దిగాడి అడుగు పడబోతుంది అని చెప్పడం, ఇది మోస్ట్ వెయిటెడ్ సీన్ అని అనిపిస్తుంది సినిమాలో. అండ్ మోస్ట్ ఎమోషనల్ సీన్ కూడా అనిపిస్తుంది. బట్ మీరు చూస్తుంటే పెద్దిగాడి ట్రైలర్ ఎలా అనిపించింది, మిమ్మల్ని ఎలా ఆకట్టుకుంది అనేది అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క మెగా ఫ్యాన్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆటతో బరిలోకి వెళ్తే మగతనం ఎవరికుందో రమ్మను. ఆటే నా పొగరు.